మేడం అలా ఏడుస్తుండేసరికి వచ్చిన వాళ్ళలోంచి ఒక ఆవిడైతే, చూడమ్మా ఒక దెబ్బ కొట్టి భయం పెట్టి చదువు చెప్పు అంతే కానీ ఇలా పిల్లల్ని పట్టుకొని ఎలా పడితే అలా మాత్రం కొట్టకు అన్నారు. ఆ తర్వాత అయితే మేడం కొట్టడం చాలా వరకు తగ్గిచ్చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకి ఏమైందంటే, ఒకరోజు నేను టైం అయిపోయింది కదా అని తినకుండా వెళ్ళిపోయాను స్కూల్‌కి. నేను తినలేదు కదా అని మా అన్న వచ్చాడు నన్ను పిలవడానికి. మా అన్న మేడంని అడగలేదు. నేను కూడా వెళ్ళేటప్పుడు మేడంని అడగలేదు. నేను వెళ్ళేటప్పుడు మేడం నన్ను చూస్తూ ఉన్నారు. నేను తిని వచ్చిన తర్వాత కూడా నన్ను చూస్తూ ఉన్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకు చూస్తూ ఉన్నారు అని. ఆ రోజైతే నన్నేం అనలేదు. నెక్స్ట్ డే ఏమైందంటే సార్ రాలేదు. ఇక మేడమే రోజంతా మమ్మల్ని అందరిని చూసుకున్నారు. పిల్లలందరిని మేడం దగ్గరే కూర్చోబెట్టుకొని ఉదయం అయితే ఏబీసీడీలు చెప్పారు. మధ్యాహ్నం రోజు మేము ఎక్కాలే చదివేవాళ్ళమి. లంచ్ బ్రేక్ ఇచ్చినప్పుడు రోజు ఏం చెప్పేవాళ్ళంటే, తినేసి వచ్చేటప్పుడు ఎక్కాలు రాసుకోరండి అని చెప్పేవాళ్ళు. మేమంతా బెల్ కొట్టగానే ఇంటికెళ్ళకుండా స్కూల్ పక్కనే ఒక బ్రహ్మంగారి మఠం ఉండేది. అక్కడే కూర్చొని ఎక్కాలు రాసేసుకొని అందరూ పలకలు ఒకే చోట పెట్టుకొని మళ్ళీ తినేసి వచ్చిన తర్వాత ఆ పలకలు తీసుకొని నెక్స్ట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళమి. ఆ రోజు కూడా అలాగే చేసాము. కానీ నా స్లేట్లో ఒకవైపు టేబుల్స్ ఉండి ఉండనట్టు ఉన్నాయి. ఇక ఆ రోజు నన్ను మేడం ఏం చేసుంటారో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీరు ఏమన్నా గెస్ చేసి కమెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.